అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మీరంతా సంతోషంగా ఉన్నారు అని ఆశిస్తూ, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరు చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని చూసిన తర్వాత నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మీ అభిప్రాయాలు ఏవైనా కామెంట్ బాక్స్లో నాతో పంచుకోండి. చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది. మరిన్ని మంచి వీడియోలు చేయడానికి మీరు ఇచ్చే ప్రోత్సాహంగా, ఒక ఎంకరేజ్మెంట్గా అనిపిస్తుంది. మీరు లైక్ చేసినా కానీ, సబ్స్క్రైబ్ చేసుకున్నా కానీ, కామెంట్ పెట్టినా కానీ. ప్రతి కామెంట్ నేను చదువుతూ ఉంటానండి. మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి చెప్పాను, ఈ ఇయర్ రిజల్యూషన్స్లో భాగంగా వ్లాగ్స్ లాగా అందిద్దాం అనుకుంటున్నాను అని. ఎందుకంటే ప్రతి పూజా విధానం అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి. దాని వెనుక బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎలా ఉంటుంది అంటే, నేను జాబ్ చేసే అమ్మాయిని కాబట్టి మీలో చాలామంది టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి, మేము కొత్తగా ఒక వర్క్ యాడ్ చేసుకున్నా ఏం చేసినా కూడా మీ టైం మేనేజ్మెంట్ మీరు ఎలా మేనేజ్ చేసుకుంటున్నారు, ఫ్యామిలీని, జాబ్ని, వీటన్నిటిని అవి మాతో షేర్ చేసుకుంటే ఒక ఇన్స్పైరింగ్గా, ఒక మోటివేషనల్గా అనిపించవచ్చు సంతోషి అని చాలా సందర్భాల్లో అంటూ ఉంటారు. ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటూ ఉన్నాను. అందులో భాగంగానే ఫస్ట్ అయితే ఇవాళ ఈ వీడియోలో నా వీక్ ఆఫ్ రొటీన్ ఎలా ఉంటుంది, వీక్ ఆఫ్ అంటే వారంలో ఒక రోజు ఇచ్చేటువంటి సెలవుని నేను ఎలా ఉపయోగించుకుంటాను, నేను ఏం చేస్తాను ఆ రోజు అనేది సరదాగా ఒక ఎంటర్టైనింగ్ పర్పస్లో మీ అందరికీ అందించాలి అని చెప్పి వీడియో చేస్తూ ఉన్నాను. జనరల్గా వీక్ ఆఫ్ అనేది 90% నాకు సండేనే ఉంటుందన్నమాట. వారంలో ఎవ్రీ సండే అనేది సెలవు అనేది ఇస్తారు. ఎప్పుడైనా ఆ రోజు కూడా లైవ్లు ఉన్నాయి, స్పెషల్ అకేషన్స్, స్పెషల్ డేస్, ఆ రోజు స్పెషల్గా గెస్ట్లు వస్తున్నారు, నేను బయటకు వెళ్లాల్సి ఉంది అని నా ప్రిఫరెన్స్ ఉంటే మాత్రం వీక్ ఆఫ్ క్యాన్సిల్ అయిపోతుందన్నమాట. మళ్ళీ నేను ఎప్పుడు ఆ వారంలో అడిగితే ఆ రోజు ఇస్తూ ఉంటారు. ఇదివరకు అయితే థర్స్డే ఉండేది, ఇప్పుడు సండేకి చేంజ్ చేశారు లాస్ట్ ఒక 1 ఇయర్గా అనమాట. ఆ రోజు జనరల్గా నేను రీసెంట్గా అంటే మొన్న జరిగినటువంటి సండే రొటీన్ని మీతో షేర్ చేస్తూ ఉన్నాను. ఎవ్రీ సండే ఇలాగే ఉంటుంది అని చెప్పలేం, మీ అందరికీ తెలుసు. ప్రతిరోజు ఒకలాగా మనందరికీ ఉండదు, ఒక్కో రోజు ఒక్కో విధంగా ఉంటుంది. బట్ ఇందులో 90% అయితే ఇలాగే చేస్తూ ఉంటానన్నమాట. ఆ విశేషాలే ఒక మోటివేషనల్గా అనిపించవచ్చు, లేదా నాకు సంబంధించినటువంటి విషయాలు తెలుసుకోవాలి అనేటువంటి ఇంట్రెస్ట్. ఎందుకంటే నేను మీ ఫ్యామిలీ మెంబర్ని కాబట్టి, నువ్వు ఏం చేస్తావు సంతోషి సెలవు వస్తే అని మీకు కూడా ఉంటుంది కాబట్టి, సరదాగా ఇలా ఉంటానండి, ఇలా చేస్తానండి అనే ఉద్దేశంతో మాత్రమే వీడియో షేర్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడొచ్చు. అంటే దీని తర్వాత కూడా మంచి మంచి వీడియోస్ ఇన్ఫర్మేటివ్వి ఇస్తున్నానండి. మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. చూస్తున్నారుగా, మార్నింగ్ లేచిన వెంటనే, యాక్చువల్లీ ఈ సండే అయితే నాకు 5 డేస్ అనమాట. ఆ రోజు భోగి పండగ కూడా జరుగుతోంది. ఆ నెక్స్ట్ డే సంక్రాంతికి, సంక్రాంతి రోజైనా పండగను ఫుల్ఫిల్గా అంటే పూర్తిగా చేసుకోవాలి, ఈలోపు ఒక్క రోజులోనే ఇల్లంతా క్లీన్ చేసేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు అలా గడిచిందనమాట. జనరల్గా వీక్ ఆఫ్ వస్తే ఒక షాపింగ్ లాంటిదో, ఇంటికి కావాల్సిన సరుకులు తెచ్చుకోవడము, లేకపోతే బాబు మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడము, ఆ వీక్ మొత్తంకి వాడు ఎలా చేశాడు, నోట్స్లు అన్నీ కంప్లీట్ చేశాడా, లేకపోతే వాడి ప్రోగ్రెస్ ఎలా ఉంది ఆ వీక్ వరకు, ఇలాంటి అబ్జర్వేషన్స్తో నా వీక్ ఆఫ్ అనేది, అంటే ఆఫీస్కి వెళ్ళే 6 అవర్స్ని ఆ 6 అవర్స్కి పెట్టుకుంటూ ఉంటానన్నమాట. ఒక 1 అవర్ పడుకోవాలి అనుకోవడం. జనరల్గా అయితే పొద్దున్న లేచాను అంటే రాత్రి మళ్ళీ 12 గంటలకి బెడ్ ఎక్కే వరకే తప్ప ఈ మధ్యలో ఒక కునుకు కానీ, ఒక గంట అయినా పడుకుందామని కానీ ఉండదండి నాకు. వీక్ ఆఫ్ వచ్చినప్పుడు అనుకోకుండా బెడ్ దగ్గరికి మాత్రం వచ్చానా, నాకు ఒక్క గంటన్నా పడుకోవాలి అని మనసు లాగేసి నిద్రపోతూ ఉంటానన్నమాట. బట్ ఈ వీక్ అయితే పండగ రావడం వల్ల, భోగి పండగ వెంటనే సంక్రాంతి టైంకి ఉన్నంతలో క్లీన్ చేసేయాలి అనేటువంటి ఉద్దేశంతో మార్నింగ్ నుంచే మొత్తం పని పెట్టుకున్నాను. 4 డేస్ నాడు కొన్ని బట్టలు వేశాను, 5th డే నాడు ఇంకొన్ని బట్టలు. యాక్చువల్లీ లాస్ట్ ఒక 2 monthsగా నేను బెడ్ టచ్ చేయడం లేదు, ఫ్రిడ్జ్ టచ్ చేయడం లేదు, వంట కూడా చేయడం లేదు, అగ్నిదేవుణ్ణి కూడా ముట్టుకోవడం లేదనమాట. ఆ 2-3 డేస్ ఎలాగోలా మేనేజ్ చేసేద్దాం, బయట నుంచి తెచ్చుకోను, లేకపోతే ఇంట్లో రైస్ మా వాడి చేత పెట్టించడము, ఎలాగోలా మేనేజ్ చేసేస్తే బయట నుంచి కర్రీ తెచ్చుకోవడం, ఇలా చేసుకుంటున్నాను. ఎందుకంటే కొన్నిటికి ఖచ్చితంగా కట్టుబడి ఉండాలి అని చెప్పి నేను ఫిక్స్ అయ్యాను అనమాట మనసులోని. అందుకే కొన్ని నియమాలు అనేవి లాస్ట్ ఒక 2 monthsగా పాటిస్తూ ఉన్నానమాట. అగ్నిదేవుణ్ణి టచ్ చేయకుండా అండ్ బెడ్ని టచ్ చేయకుండా, ఏవి ముట్టుకోకుండా పైనే ఉన్నామా లేదా అన్నట్టుగా ఉంటున్నానమాట. ఇవన్నీ నా పర్సనల్, అంటే నా మనసు వరకు ఏవనిపిస్తోందో ఆధ్యాత్మికంగా ఇలా నాకు చెయ్యాలి అనిపిస్తోంది, ఇప్పుడు అవకాశం ఉంది కాబట్టి చేస్తున్నానమాట. ఇది అందరికీ వర్తిస్తుంది, అందరూ ఇలాగే చేయాలి
లేకపోతే అందరికీ ఈ అవకాశం ఉంటుందని కూడా చెప్పలేమండి. వాళ్ళ వాళ్ళ ఇంటి పరిస్థితుల్ని బట్టి మారిపోతూ ఉంటాయి ప్రతిదీ కూడాను. నాకుండే అవకాశాలని బట్టి నేను అలా ప్లాన్ చేసుకున్నాను అనమాట. ఇలాగే కంటిన్యూ చెయ్యాలి అనుకుంటున్నాను. దేవుడి దయ, చూద్దాం ఎంతవరకు చేయగలుగుతాము మన పరిస్థితులకు అనుగుణంగా అనేది. సో మార్నింగ్ అయితే మిషన్ వేసేసానండి బట్టలన్నీ. ఆ తర్వాత రైతు బజార్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకున్నాను. మెయిన్ రైతు బజార్కి ఫ్రెష్గా కూరగాయలు తక్కువలో వస్తాయి అనే ఒక పాయింట్. పువ్వులు అర్ధ కిలో 50 రూపాయలు, ఒక్కోసారి 30 రూపాయలకు కూడా దొరుకుతాయి. అదే జనరల్గా నేను బండి మీద మా ఇంటికి దగ్గరలో కొనే దగ్గర అయితేనే పావు కిలోనే వాళ్ళు 80 రూపాయలకు అమ్ముతూ ఉంటారనమాట. సో కొంచెం ఓపిక తెచ్చుకొని రైతు బజార్కి సండే రోజు పొద్దున్నే వెళ్ళిపోతానమాట. వెళ్ళి బాబు నేను ఇద్దరం వెళ్ళాము. వాడు మ్యాక్సిమం నాతో పాటు అన్నిటికీ వస్తాడండి. వచ్చి అంటే వాడు మూడ్ బాగుందనుకోండి, ఆ రోజు భోగి పండుగ తొందరగా లేపేశాను, మంట దగ్గరికి వెళ్ళమని చెప్పాను. సో అందుకని ఇంకా నాతో పాటు వచ్చాడు. కొన్ని వెజిటేబుల్స్ ఒక 3-4 రకాలే తెచ్చుకుంటాను. ఒక 10 రకాలు అలా తెచ్చుకొని ఫ్రిడ్జ్లో మురగబెట్టి వాటిని మళ్ళీ డస్ట్బిన్లో వేయడం అలాంటివి చెయ్యనమాట నేను. సో ఒక 2-3 రకాలు, ఒక 2 ఆకుకూరలు, ఒక 2 కూరగాయలు అన్నట్టుగా తెచ్చుకుంటాను. అలాగే పనసకాయ కూడా తెచ్చుకున్నా. ఇప్పుడిప్పుడే సీజన్ స్టార్ట్ అవుతుంది కదా. చిన్నప్పటి జ్ఞాపకాలు అంటే నాకు చాలా ఇష్టం అండి. పనస పొట్టు ఆవు పెట్టి వండుకోవడం అయినా, పనసకాయ మసాలా పెట్టి వండుకోవడం అయినా. అండ్ ఆ రోజు నాకు 5th డే కాబట్టి పెద్దగా పూజలు అవి కూడా ఏం చెయ్యను, పూజ గదిలోకి వెళ్ళను కాబట్టి భోగి పండుగ అయినా కూడా ఆనియన్ తినేసాను. సో ఎందుకో ఉల్లి ముద్ద పెట్టి వండుకోవాలనిపించింది. అండ్ రసం పెట్టానమాట, టమాటా రసం. ఇది రాయలసీమ స్టైల్ అనమాట. నేను వంటలు అన్నీ చేస్తానండి, కానీ వంటలు స్పెషల్గా ప్రజెంట్ చేసేంత, లేకపోతే వంట మీదే స్పెషల్గా కాన్సన్ట్రేట్ చేసేంత ఏం పట్టించుకోను అనమాట. అండ్ మా ఇంట్లో కూడా చాలా లిమిటెడ్గా తింటారు, అన్నీ కూడా సెలెక్టెడ్గా. సో అందుకని పెద్దగా నేను వాటి మీద కాన్సన్ట్రేట్ చేయను. తినడానికి వండుకున్నామా లేదా అన్నట్టుగా ఉంటానన్నమాట. అంతేనో మా ఇంట్లో తిండి కోసం అంత ప్రిఫరెన్స్ ఉండదు. ఓకే, పైన డ్రై ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్స్ అలా వెళ్ళిపోతుంది అంతే రోజులు, అంతే తప్ప దీనికోసం స్పెషల్గా ఇలా చేసుకోవాలి అలా చేసుకోవాలి. పిండి వంటలు కూడా అంతే అనమాట. ఆఫీస్లో అరిసెలు చేస్తూ ఉంటే మా క్యాంటీన్ వాళ్ళు బాగా చేస్తున్నారు అని చెప్పి ఒక 1/2 కిలో చేయించుకున్నాను అంతే. జస్ట్ ఒక 15 ఎన్నో పీసెస్ వచ్చాయి, అలా తినేసాం అంతే. స్పెషల్గా పండగకి పిండి వంటలు అవన్నీ ఏం పెట్టుకోం. ఒకవేళ అమ్మ దగ్గరకో అత్తయ్య దగ్గరకో వెళ్ళి ఉంటే వాళ్ళు చేసి ఉండేవారు, సో ఎంజాయ్ చేసి ఉండేవాళ్ళం. బట్ ఈసారి వెళ్ళలేదు, ఎందుకంటే నాకు ముందు లీవ్లు అనేవి చాలా అవసరం అనమాట. అండ్ బాబుకు కూడా ఎగ్జామ్స్ మార్చి నుంచి, వాడికి ఇప్పుడు ఇలా సెలవులు వచ్చినప్పుడే నేను కొంచెం కాన్సన్ట్రేట్ చేసి కూర్చోబెట్టి చదివించడం లాంటివి చేసుకుంటూ ఉండాలి. ఈ వచ్చాయి అకేషన్స్ కదా అని చెప్పి వాటిని ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోయాము అంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. వాడు 7th క్లాస్ ఇప్పుడు. సో ఇదంతా ఎగ్జామ్స్ సీజన్, పూర్తిగా పిల్లల మీద కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి టైం అనమాట. ఇవన్నీ ఒక పనులు, ఆఫీసు, ఇల్లు, అండ్ ఈ పూజలు, వాటి షూట్స్, వాటిని ఎడిటింగ్ చేసుకోవడము, పైగా పిల్లల్ని చూసుకోవడం, పిల్లల ఎడ్యుకేషన్ మీద కూడా మనం కాన్సన్ట్రేట్ చేయాలి కదండి. అందుకే నేను వీడియోస్ రెగ్యులర్గా పెట్టాలి అని అనుకుంటూ ఉంటాను, కానీ లాస్ట్ మూమెంట్ వరకు ఎడిటింగ్ వరకు వస్తాను, కానీ ఆ రోజు ఎడిట్ చేయడం కుదరదండి. ఎవ్రీడే మీకు ప్రజెంట్ చేసే కంటెంట్ నా దగ్గర ఉంటుంది, మొబైల్లో కూడా ఫీడ్ అనేది ఉంటుంది, బట్ దాన్ని ఎడిటింగ్ చేసేటువంటి టైం ఉండదన్నమాట. సో దానివల్లే కొంచెం డిలే అయిపోతూ ఉంటాయి. బట్ నేను అనుకున్న వ్లాగ్స్ రూపంలో పెడతా కదా, ఎప్పటికప్పుడు వీడియోస్ పెడుతూ ఉండాలి, మీతో టచ్లో ఉండాలి అని చెప్పి. సో మీతో మాట్లాడుతూనే ఇంట్లో పనంతా కూడా అయిపోతూ ఉంది. చూసారుగా, రైతు బజార్కి వెళ్ళొచ్చిన తర్వాత పనసకాయ ముక్కలు దొరికితే తెచ్చి మసాలా వండుకున్నాను, భోజనం చేసేసాను. ఇక ఆ తర్వాత ఫస్ట్ ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసేసాను. నేను 3 days ముట్టుకోను కాబట్టి దానికి ముందర ఏవైతే అందులో ఉండిపోయాయో అవి తీసేసి మళ్ళీ ఫ్రెష్గా నీట్గా ఒకసారి క్లీన్ చేసేసుకొని ఫ్రిడ్జ్ని, పువ్వులు అవి కూరగాయలు అవి బాబు సపరేట్ చేశాడు. వాడి మూడ్ అనమాట, ఆ రోజు వాడి మూడ్ బాగుందనుకుంటే కూరగాయలు అన్నీ తెస్తే సపరేట్ చేస్తాడు, లేదంటే ఆ పని కూడా నేనే చేసుకొని కవర్లలో పెట్టుకొని మళ్ళీ లోపల పెట్టుకొని స్టోర్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ రోజు ఏమో నాకు కోఆపరేట్ చేశాడు, సర్దుతా అన్నాడు, సర్దాడు. సో నాకు కొంచెం పని ఈజీ అయిందనమాట. అంటే ఒక 15 నిమిషాలు కలిసి వస్తుంది టైమింగ్ అనేది. కాలంతో పరుగులు పెట్టాల్సిందేనండి, మనందరము ఒకటే. ఎవరి ఇంట్లో చూసినా ఆడవాళ్ళు టైంతో పోటీ పడుతూనే ఉంటారు, ఒక్కొక్కరిది ఒక్కొక్క తీరులో ఉంటుంది. నేను ఆఫీస్కి వెళ్ళే 6 గంటలు మీకు ఇంకో విధంగా ఉపయోగపడచ్చు, నేను ఆఫీస్కి వెళ్ళే వాళ్ళ 8 hours మీకు ఇంకొక విధంగా యూటిలైజ్ అవ్వచ్చు. అంతే తప్ప ఎవ్వరూ ఆడవాళ్ళు ఖాళీగా ఉండరండి, ఏదో ఒక పనిలో మునిగే ఉంటారు. అండ్ అలా ఉండాలి కూడా. మనం ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉండాలి, మైండ్ యాక్టివ్గా ఉండాలి, బాడీ యాక్టివ్గా ఉండాలి, ఫిజికల్గా మెంటల్గా ఉండాలి. అంటే ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూ యాక్టివ్గా ఉండాలి. మీలో చాలామంది పని మనిషిని పెట్టుకోవచ్చు కదండి, ఎందుకు అంత కష్టపడతారు అని నా గురించి మంచిగా ఆలోచించే వాళ్ళు కూడా ఒకరిద్దరు అండం చూశాను. పని మనిషిని పెట్టుకున్నాము అంటే వాళ్ళు ఇప్పుడు టైమింగ్స్ మనకిచ్చే స్టేజ్లో ఉన్నారు. నేను 10కి వస్తానండి మీకు ఓకేనా, 11కి వస్తానండి ఓకేనా, ఈలోపు నాకు చాలా ఇళ్ళు ఉన్నాయి అవ్వవు అంటారు.
నా టైమింగ్స్కి ఎక్కడ సెట్ అవుతాయండి. ఒకరోజు పొద్దున్నే 7కి వెళ్తాను ఆఫీస్, ఒకరోజు పొద్దున్నే 4కి వెళ్ళిపోతాను ఆఫీస్కి, ఒకరోజు ఏమో మధ్యాహ్నం వెళ్తా, ఒకరోజు సాయంత్రం వెళ్తాను. వాళ్ళు వచ్చే టైమింగ్స్కి నేను ఇప్పుడు ఉండాలి, వాళ్ళు వచ్చే వరకు నా గిన్నెల్ని సింక్లో అలాగే ఎలా పెట్టుకోవాలి, వాళ్ళు వచ్చే వరకు ఇంట్లో దీపం లేకుండా, ఇల్లు తడిగుడ్డ లేకుండా, ఇల్లు క్లీన్గా లేకుండా ఎలా పెట్టుకుంటాను చెప్పండి. అదే మన పని మనమే చేసుకున్నాం అనుకోండి, 24 గంటల్లో ఏ పనికి ఎంత కేటాయించాలి, ఎప్పుడు ఏ పని చేసుకోవాలి అనేది మన మైండ్ నెక్స్ట్ ఏంటి అని ఆలోచిస్తుంది. ఫిజికల్గా యాక్టివ్గా ఉండగలుగుతాము. ఎప్పుడైనా మెంటల్లీ డిస్టర్బ్ అయినా లేకపోతే ఫిజికల్లీ డౌన్ అయినా ఆ రోజు మన చేతుల్లో ఉండేటువంటిదే కాబట్టి మనం మేనేజ్ చేసుకోగలుగుతాం. అదే ఒకరి మీద ఎప్పుడైతే ఆధారపడతామో దానివల్ల ఏంటంటే వాళ్ళ మీద ఆధారపడడం వల్ల వాళ్ళ నుంచి ఏదైనా డిసప్పాయింట్మెంట్ వచ్చిందంటే మళ్ళీ మనం మెంటల్లీ స్ట్రెస్ అవ్వడం, ఇవన్నీ నాకు అండ్ చిన్నతనం నుంచి కూడా సొంతంగా మన పని మనమే చేసుకోవడం, ఏ పనినైనా ఎలా మేనేజ్ చేసుకోవడం, ఉమ్మడి కుటుంబాల్లో పెరిగాం కాబట్టి మాకు అమ్మ నేర్పిస్తూ వచ్చింది కాబట్టి మా నానమ్మల నుంచి అన్నిటి నుంచి నాకు పెద్ద కష్టం అనిపించదు. దేవుడి దయ వల్ల టచ్ వుడ్ ఇప్పటి వరకు శరీరం సహకరిస్తోంది, ఆరోగ్యం సహకరిస్తోంది కాబట్టి అన్ని పనులు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అంత పరిస్థితి వచ్చిన తర్వాత అప్పుడు ఆలోచిద్దాంలే, ఇప్పటి నుంచి దాని గురించి ఆలోచించడం ఎందుకు, ఇప్పుడైతే నా మెషిన్ బాగానే వర్క్ చేస్తుంది కదా అని అనుకుంటూ పనిని అలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతానండి. సో మీతో మాట్లాడుతూ సాయంత్రం అయిపోయిందనమాట. ఇలా మనం పని చేసుకుంటూ వస్తున్నాను. అన్నం తిన్న తర్వాత పట్లు దులిపాను, కిటికీలన్నీ క్లీన్ చేసుకున్నాను, కర్టెన్స్ చేంజ్ చేశాను, ఇంకా ఆ తర్వాత సోఫాలు క్లీన్ చేశాను. ఇప్పుడు మాప్ పెడుతున్నాను అనమాట. ఒక పక్క బాబు ఇక్కడ సోఫాలో కూర్చొని చదువుతూ ఉంటాడండి, వాడిని బయటకు చదవమని చెప్తూ ఉంటానన్నమాట. సో పిల్లల్ని కూడా మేనేజ్ చేసుకుంటూ ఉండాలి కదా. అక్కడ కూర్చొని బయటకు చదువు, ఏ లెసన్ చదువుతున్నావు, ఏ లెసన్ చదవట్లేదు అని చెప్తూ ఉంటాను. నేను ఏ రూమ్లోకి వెళితే ఆ రూమ్లోకి వాడిని కూడా మారుస్తూ ఉంటానన్నమాట. బెడ్రూమ్లో క్లీన్ చేస్తే బెడ్రూమ్లోకి రా అంట. పాపం వాడు ఏం విసుక్కోడు. ఒక్కోసారి ఏదైనా వాడికి ఇంట్రెస్ట్ లేకపోతే అమ్మ నాకు ఇప్పుడు చదవను అనేస్తాడు. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నా మాట విని కోఆపరేట్ చేస్తాడు, కూర్చొని చదువుకుంటూ ఉంటాడు వాడు. ఆ తర్వాత ఫైనల్గా ఏం నేర్చుకున్నాడు అనేది నేను రీచెక్ చేస్తూ ఉంటానన్నమాట. ఇలా మాప్ పెట్టేసిన తర్వాత సో ఆ రోజు 5 days, ఆ నెక్స్ట్ డే సంక్రాంతికి కూడా అండ్ ఇంట్లో కూడా ఒక పూజ పెట్టుకోవాలి అనుకుంటున్నాను, ప్రత్యేక ఆరాధన వచ్చినప్పుడు. నెక్స్ట్ కూడా మీరు చూసేటువంటి వీడియోస్ ఎలా ఉంటాయంటే ఇవన్నీ చేసుకుంటూనే మళ్ళీ ఒక పెద్ద పెద్ద పూజల్లాగో వ్రతాల్లాగో ఒకే రోజు 2-3 వ్రతాలు చేసినటువంటి సందర్భాలు కూడా వస్తాయండి నాకు. అలాంటి టైంలో నేను ఎలా మేనేజ్ చేసుకుంటాను ఇవన్నీ కూడా వీడియోస్ రూపంలో అందించాలనుకుంటున్నాను. విజువలైజ్డ్గా ప్రతిదీ మీకు అర్థమవుతోంది అనుకుంటున్నాను. వీడియోలో మనం చూపించేది 10 నిమిషాలు, ఒక 15 నిమిషాలే ఉంటుందండి. మీ అందరికీ తెలుసు ఒక పని చేయాలి అంటే దాని వెనుక ఎంత స్ట్రెయిన్ ఉంటుంది, ఎన్ని అవర్స్ టైం టేకింగ్ ఉంటుంది అని. మీరు ఈ వీడియోలో చూస్తున్నది ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే పొద్దున్న మెషిన్ వేయడంతో, బట్టలు ఉతకడంతో మొదలుపెట్టిన నా పని ఇప్పుడు మీరు చూస్తున్నది ఎగ్జాక్ట్గా నాకు తెలిసి ఈవినింగ్ 6-5:30 అరౌండ్ అయ్యి ఉండొచ్చు. దీని తర్వాత మళ్ళీ పొద్దున్న నుంచి ఏవైతే సింక్లో ఉండిపోయాయో గిన్నెలు, ఇంకా వాటన్నిటిని క్లీన్ చేసుకునేటువంటి పనిలోకి వచ్చేసాను. అసలు మార్నింగ్ టిఫిన్ అయిన తర్వాత ఒకసారి క్లీన్ చేశాను, ఆ తర్వాత లంచ్ అయిన తర్వాత, వంట చేసిన తర్వాత ఆ గిన్నెలు ఉంటాయి కదా వాటన్నిటిని క్లీన్ చేస్తున్నాను. దీని తర్వాత వంటగది క్లీనింగ్ అనేది ఉంటుంది. దీని తర్వాత ఇంకా మళ్ళీ బాబు కబోర్డ్ అనేది అలానే ఉండిపోయిందనమాట. బాబు కబోర్డు పండగ తర్వాత వాడి బ్యాగ్స్ అన్ని మెషిన్లో వేశాను, వాటన్నిటిని క్లీన్ చేసుకోవడం చెప్పినంత ఈజీగా ఉండదు. మీ అందరికీ కూడా తెలుసు, మనం వీడియోని ఎన్నో గంటలు తీస్తాము, దాన్ని 20 minutesకి 15 minutesకి కుదిస్తాము. అలాగే ఈ పనులు అనేవి కూడా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చేస్తాము. వీటన్నిటినీ ఇంత తక్కువ టైంలో డ్యూరేషన్ అంటే ఏదో చెప్పగలుగుతాం మాటతో, అంతే, చెప్పినంత ఈజీగా అయితే ఉండదు. సో నాకు మంత్లీ కూడా కంప్లీట్ అయింది కాబట్టి ఇంకా గ్యాస్ స్టవ్ మళ్ళీ నీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత పూర్తిగా నేను వంటలోకి దిగుతాను కదా. సో 4th day నుంచే వంట అనేది స్టార్ట్ చేస్తాను. అండ్ పండగ వస్తుంది సంక్రాంతికి. యాక్చువల్లీ డీప్ క్లీనింగ్ చేయాలి అని అనుకున్నాను, కానీ నేను ఎప్పటికప్పుడు ఫస్ట్ నుంచి మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళతో నేను చెప్తూనే వస్తానన్నమాట, ఏ పని పెండింగ్ అనేది పెట్టుకోకుండా, అంటే కబోర్డ్స్లో బట్టలు ఇవన్నీ తీసేసి డీప్గా ఒకసారి క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన మైండ్లో ఉండడం తప్ప ఎప్పటికప్పుడు మంత్లీ ఒకసారి బూజు అనేది దులిపేసుకోవడము, వారంకి ఒకసారి నా వీక్ ఆఫ్ వచ్చినప్పుడు కబోర్డ్స్ అనేవి లేకపోతే బయట ఉండే కిటికీలు ఉంటాయి కదండి, విండోస్ కానీ కర్టెన్స్ చేంజ్ చేసుకోవడం కానీ బెడ్షీట్స్ చేంజ్ చేసుకోవడం కానీ ఇవన్నీ పెట్టేసుకుంటూ ఉంటానన్నమాట బద్దకించకుండా. ఎప్పుడైనా హెల్త్ కోఆపరేట్ చేయలేదు, నాకు నీరసంగా ఉంది, లేదా ఆ రోజు ఏదన్నా షాపింగ్ పెట్టుకున్నాను, బయటకు వెళ్లాల్సిన పని ఉంది, ఎక్కడికైనా అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉంది అనుకుంటేనే ఆ పని అక్కడికి స్కిప్ అయి ఒకరోజు
ఒక్కరోజు లేట్ అయినా మళ్ళీ నా షిఫ్ట్ వైజ్గా నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను తప్ప మ్యాక్సిమం ఇంటిని క్లీనింగ్గా పెట్టుకోవడంలో ఉన్నంతలో చేసుకోవడంలో అయితే మాత్రం నేను బద్దకించాను అనమాట. మన ఆడవాళ్ళం ఒక్కరోజుగానే బద్దకించామంటే 2 రోజుల పని ఎంత పెండింగ్ ఉండిపోతుంది అనేది నేను ప్రత్యేకంగా మీ ఎవ్వరికీ చెప్పక్కర్లేదు. సేమ్ సిచ్యువేషన్ నాకు కూడా ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం పెండింగ్ ఉండకుండానే చూస్తాను. ఈవెన్ నాకు ఫీవర్ వచ్చినా, కోల్డ్ లాంటివి వచ్చినా, కాఫ్ లాంటివి వచ్చినా కూడా నేను పడుకోనండి, నేను వర్క్ చేసుకుంటూనే ఉంటానన్నమాట. ఒకసారి పడుకున్నాము, బెడ్ ఎక్కాము అంటే బద్ధకం వచ్చేస్తుంది అని నాకు తెలుసు. సో ఇలా నా సెలవు రోజు గడిచిందండి. అంటే ఈసారి పండగ కాబట్టి ఈ పనులన్నీ ఎక్స్ట్రా పడ్డాయి, కానీ వీక్ ఆఫ్ వస్తే ఇంత పని అయితే ఉండదు. ఆ రోజు నెమ్మదిగా మార్నింగ్, అంటే ఏ పండగ లేదు, పర్వదినం లేదనుకుంటే 7కి అలా లేస్తాను. లేచి టిఫిన్ అవి చేసేసుకొని నెమ్మదిగా క్లీనింగ్ లాంటివన్నీ పెట్టుకొని మేనేజబుల్గా చేసేసుకుంటాను. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, ఒకేసారి షార్ట్స్, ఇన్స్టాగ్రామ్లో రీల్స్, వీడియోస్ 10 days పోస్ట్ చేశాను అంటే ఆ రోజు వీక్ ఆఫ్ అని అర్థం అనమాట. సో ఆ రోజు ప్రశాంతంగా ఎక్కువ యూట్యూబ్ మీద వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి పిల్లల్ని పక్క చదివించుకుంటూ నేను అక్కడ కూర్చొని నా వర్క్ చేసేసుకుంటూ ఉంటానన్నమాట. సో ఇలా నా వీక్ ఆఫ్ అనేది గడుస్తుంది. ఈసారి భోగి పండగ రోజు కాబట్టి సో నెక్స్ట్ డే సంక్రాంతికి ఇల్లు క్లీన్గా ఉండాలి అని చెప్పి మొత్తం అంతా ఇంత డీప్ క్లీనింగ్ అనేది పెట్టుకుంటూ మీతో నాకు సంబంధించిన విషయాలన్నీ కూడా షేర్ చేసుకున్నాను అనమాట. ఎవ్రీ వీక్ ఆఫ్ ఇలాగే ఉంటుంది, ఎవ్రీడే ఇలా ఉంటుందని నేను చెప్పలేను, కానీ ముందు పూజల వెనుక ఉండేటువంటి విశేషాలు కూడా ఎలా మొదలు పెడతాను అనే దగ్గర నుంచి పూజ ఎలా జరిగింది అనే వరకు మాత్రం ఈ ఇయర్ వీడియోస్ అందించాలి అనుకుంటున్నాను. మీ ఎంకరేజ్మెంట్ ఎంతవరకు ఉంటుందనేది మీరు ఇచ్చే లైక్ని బట్టి నాకు అర్థమైపోతుంది. అండ్ మీలో ఎంతమందికి పనస ముక్కల కూర అంటే ఇష్టము అనేది తప్పకుండా నాతో షేర్ చేయండి. పండగ ఎలా జరుపుకున్నారు ఇంతకీ అందరూ? సో నా పండగ వ్లాగ్ కూడా వస్తుందండి. సో చూస్తూనే ఉండండి. మంచి అద్భుతమైనటువంటి వీడియోస్ నెక్స్ట్ కంటిన్యూస్గా పెట్టబోతున్నాను అనమాట. ఇలా నా పనంతా వీక్ ఆఫ్ అయినా కూడా సో నెక్స్ట్ డే సంక్రాంతి ఉంది కాబట్టి కంప్లీట్ అయ్యేసరికి అయితే మాత్రం రాత్రి 10-10:30 అయిపోయిందండి. ఈ మధ్యలో మీకు నేను బట్టలు తేవడం చూపించలేదు, వాటిని ఫోల్డ్ చేసి మళ్ళీ కబోర్డ్లో ఆర్గనైజ్ చేయడం అనేది చూపించలేదు, కుక్క పిల్లలకి అన్నం పెట్టడం కూడా చూపించలేదండి. ఇలా చూపించని పనులు చాలా ఉంటాయి. ఎనీవే, మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నమస్తే అండి.